హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి కాకరకాయ ఫ్రైని వెల్లుల్లి కారంతో చేదు లేకుండా మరింత టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా దీని తయారీకి 5 మీడియం సైజు కాకరకాయలు తీసుకోవాలండి. ధనియాలు 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు 15 పలుకులు తీసుకోవాలి. కారం తగినంత తీసుకోండి. పసుపు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఆనియన్స్ 2 మీడియం సైజు తీసుకోండి. తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా కాకరకాయ పైన ఉన్న తొక్కు తీసివేసి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పైన తొక్కు తీసివేసి పక్కన పెట్టుకుని వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. లోపల ఉన్న గింజలు తీసేయాలి. లోపల ఉన్న గింజలు తీసివేస్తే కొంచెం కూడా చేదు అనిపించదండి. చాలా అంటే చాలా చేదు లేని కాకరకాయ కూర రెడీ అవుతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి పసుపు, సాల్ట్ వేసి బాగా కలయబెట్టుకుని కొంచెంసేపు పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర వేసానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ ఆనియన్స్ని ఇందులో వేసుకుంటున్నాను. వీటిని వేసుకుని బాగా కలయబెట్టుకుని మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి పక్కన పెట్టుకునే కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా పిండుకోవాలండి. ఈ విధంగా పిండుకోవటం వల్ల కాకరకాయల్లో కొంచెం ఏమైనా చేదు ఉంటే మాత్రం మొత్తం పోయి చేదులేని కాకరకాయ కూర రెడీ అవుతుందన్నమాట. ఈ విధంగా చేయటం వల్ల చాలా అంటే చాలా టేస్టీ అయిన కాకరకాయ కూర రెడీ అవుతుందండి. ఇప్పుడు నేను పిండేసుకుని కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని కలయబెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లి కారానికి ఏమేమి కావాలో అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. వెల్లుల్లి రెమ్మలు, ధనియాలు, జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకుని కలయబెడుతున్నానండి కాకరకాయ ముక్కల్ని. సాల్ట్ వేయటం వల్ల త్వరగా వేగుతాయని చెప్పి సాల్ట్ వేసి కలయబెడుతున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసిన వాటిలో కారం, కొద్దిగా కొబ్బరి పొడి వేసుకున్నానండి. కొబ్బరి పొడి వేసుకోవటం వల్ల చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. సో ఈ విధంగా కారం, కొబ్బరి పొడి వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఒక 20 నిమిషాల తర్వాత నాకు కాకరకాయలు మొత్తం వేగిపోయినాయండి. ఇప్పుడు నేను వచ్చేసి గ్రైండ్ చేసిన వెల్లుల్లి కారాన్ని వేసుకుని కలయబెట్టుకుంటున్నాను. నేను కొంచెం ఎక్కువగానే తింటానండి వెల్లుల్లి కారం, అందుకే ఇష్టం కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఈ విధంగా బాగా కలయబెట్టుకుని ఒక 2 మినిట్స్ పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. సో చేదులేని కాకరకాయ కూర రెడీ అయిపోయిందనమాట. దీన్ని నేను ఒక వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తున్నానండి. ఇదేనండి టేస్టీ కాకరకాయ ఫ్రై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.